హాయ్ ఫ్రెండ్స్, టెన్షన్ పడ్డం వేరు, యాంగ్జైటీ అంటే వేరు. ఈ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందామా? గెట్ రెడీ. యాంగ్జైటీ అంటే ఒక డోపమిన్, సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ మన బ్రెయిన్లో మూడ్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. దీంతో పాటు కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ కలిపి మనకి ఈ యాంగ్జైటీని గురి చేస్తాయి. ఈ యాంగ్జైటీ అంటే ఒక మనిషికి గుండె దడలాగా అనిపించడం, గాబరగా అనిపించడం, గుబులుగా అనిపించడం, ఆయాసంగా ఉండడం, హార్ట్ కానీ సివిఎస్ అది వాట్ ఎవర్ కార్డియోవాస్కులర్ టెస్టులు చేయిస్తే నార్మల్ రావడం, గట్ ప్రాబ్లమ్స్ ఉండడం, డైజెస్టివ్ ఇష్యూస్ ఉండడం, మూడ్ స్టెబిలిటీగా లేకపోవడం, కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ తగ్గడం, ఇలాంటి డిఫరెంట్ సిస్టమ్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉండే దాని పేరే యాంగ్జైటీ అండి. ఇది ఎందుకు వస్తుంది అని అంటే జెనెటిక్గా అమ్మ నాన్న, మేనమామ, మేనత్త ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉన్నా, లేదు అంటే క్రానిక్గా మనం ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ, పర్సనల్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ పరంగా ఏదైనా స్ట్రెస్ ఉన్నా, లేదా ఒక పర్సన్ క్యారెక్టర్, టిపికల్గా క్యారెక్టర్ యాంగ్జైటీ క్యారెక్టర్ ఉన్నా, లేదు అని అంటే నార్మల్ ట్రామా అంటే ఒక యాక్సిడెంట్ గురైనా, ఒక జ్వరం నుంచి రికవర్ అయినా, కోవిడ్ తర్వాత మనకి రికవరీ టైంలో ఇవన్నీ కలిపి మన బ్రెయిన్లో ఉన్న సెరోటోనిన్, డోపమిన్తో ఆడుకుంటూ ఉంటాయి. దీన్నే యాంగ్జైటీ అంటాం. ఈ యాంగ్జైటీ గురించి ఇంకా ఫర్దర్గా న్యాచురల్ వేస్లో ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.